కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం దొంగలా దొరికిపోయారని 10,000 కోట్ల కోసం రేవంత్ రెడ్డి కక్కుర్తి పడటం వల్లే అంతలా ప్రకృతి విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంజయ్, అనిల్ జాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు అద్దం పట్టాయన్నారు. అటవీ విధ్వంసం నేపథ్యంలో అధికారులకు శిక్ష విధించాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విధానం చూస్తుంటే రాజకీయ నాయకుల మాటలు వింటే జైలు పాలవుతారని ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని అనిపిస్తోందన్నారు. అలాంటి కఠిన చట్టాలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వన్యప్రాణులను చంపించిన సీఎంను కూడా శిక్షించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. పనులని తప్పు పనులన్నింటి ఎత్తి చూపుతూ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూడడం జరిగింది. దానికి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రధానికం కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసినటువంటి ఆందోళనలు, మరి పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలు, తెలంగాణ మరి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి నేను చేసినట్టు హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మరి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చాలా తృప్తిని వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి రుజువైంది, మరి రాష్ట్రంలో గుంటనక్క పాత్ర పోషిస్తున్న ఎవరో స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటం చేస్తలేరు, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు ఆందోళన చేయట్లేదు, పర్యావరణ ప్రేమికులు ఎవరు కూడా మరి ఆందోళనలు కానీ నిరసనలు తెలియజేయట్లేదు, కేవలము గుంటనక్కలు కాచుకొని ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒక మాట అసెంబ్లీ వేదికగా రికార్డులో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాష్ట్రంలో గుంటనక్క ఎవరు, దొంగ చాటున ఎవరు ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తున్నారు, భూములు దొంగతనంగా అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి గుంటనక్కలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క భూముల వ్యవహారం అయితే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవులలో, ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో గుంటనక్కలాగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం, అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు